ప్రైజ్ ది లార్డ్. వాక్యాన్ని ధ్యానించుకుంటూ ప్రార్థన చేసి ఆరంభించుకుందాం. సర్వశక్తుల సర్వాధికారి నిధిలో తండ్రి సమాధానకర్త నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఇందువల్ల ఇంతవరకు మా పట్ల చూపుల కృపను బట్టి నేను చేసిన ప్రతి మేలు ప్రతి ఒక్క ఉపకారం విధానం చేసి మమ్మల్ని ప్రేమించినారు, మమ్మల్ని వెతికి రక్షించుకున్నారు, సత్యరించుకున్నారు, మా ఆయుష్ పొడిగించి వందనాలు. మరి ఉదయకాల సమయంలో వాక్యాన్ని ధ్యానించి ఆదికి దయచేసినారు. ఈ వాక్యాన్ని ధ్యానిస్తుగా మాతో మీరు మాట్లాడండి. నీ వాక్య అవగాహన వాక్య ప్రత్యక్షత మమ్మల్ని నడిపించి ప్రార్థిస్తూ మా మనోనేత్రాలు తెరవండి. వాక్యమైన సత్యం మేము గ్రహించడం మాకు కావాల్సిన ఆత్మీయ వినికిడి మాకు దయచేయమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధంగా మనం ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడి నామానికి మహిమ ఘనత కలుగును గాక. ఆమేన్. దేవుడు ఇంకొక వారము ఇంకొక అవకాశము దేవుడు మనకి అనుగ్రహించింది. దేవుని వాక్యం వినడానికి, దేవుని వాక్యం ద్వారా హెచ్చరింపబడడానికి. ఆమేన్. సో ఈ వాక్యాన్ని ఆరంభించే ముందు మరి అందరికీ కూడా మరి ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సరే, తీసుకున్న అంశము డూ యూ నో యువర్ వాల్యూ అంటే ఏంటిది? మిమ్మల్ని మీ విలువ ఏంటిదో మీకు తెలుసా అన్న అంశాన్ని మనం ధ్యానిస్తాం. డూ యూ నో యువర్ వాల్యూ అనే క్వశ్చన్ మార్క్ వేసుకుంటే నా విలువ ఏంటిది? వ్యక్తిగతంగా లేదంటే సమాజంలో, కుటుంబంగా నీ విలువ ఏంటిది అనే అంశాన్ని మనము ధ్యానిస్తాం. చాలాసార్లు మనము దేనికి బట్టి విలువిస్తామండి? మనము మన ఆస్తులు అంతస్తుల మీద మనం సంపాదించిన దాంట్లో లేదంటే మనకున్న హోదాని బట్టి జనాలు మనకి విలువని ఇస్తూ ఉంటారు. అంటే రెస్పెక్ట్ ఇవ్వటం, ఆనర్ చేయటం, గౌరవించటం. ఇక్కడ వాక్యం గమనిస్తే దేవుని దృష్టిలో మన విలువ ఏంటిది, మనుషుల దృష్టిలో మన విలువ ఏంటిది అనేది మనము గమనిస్తాం. దేవుని దృష్టిలో మనం అందరం కూడా ఈక్వల్ అండి, సమానంగా ఉన్నాం. మనం అందరం కూడా తనకి కుమారులుగా, కుమార్తెలుగా మనము పిలువబడుతున్నాం. ఎందుకంటే మన అందరికి కూడా తన ప్రాణము అర్పించినాడు. నీకు సపరేట్గా, నాకు సపరేట్గా కాదండి, అందరికీ సమానంగా ప్రేమించినాడు, అందరికీ సమానంగా తన ప్రాణము అర్పించినాడు, తన రక్తాన్ని చిందించినాడు. అందరినీ కూడా ఎక్కడ తీసుకెళ్ళకుండా తన రాజ్యంలోకి తీసుకెళ్ళడానికి తన ఆసక్తి కలిగి ఉన్నాడు. ఆరోగ్యం సో ఉదయకాల సమయంలో నీ విలువ ఏంటిదో నీకు తెలుసా అన్న విషయాన్ని ధ్యానిస్తాం. డూ యూ నో యువర్ వాల్యూ? సో నాతో పాటు సామెతలు 27వ అధ్యాయము 21వ వచనం, Proverbs chapter 27 verse 21. సామెతలు 27వ అధ్యాయము 21వ వచనం గమనిస్తాం. మూస చేత వెండిని, కొలిమి చేత బంగారును, తాను పొందిన కీర్తి చేత నరుని పరిశోధింపవచ్చును. As a fining pot for silver and the furnace for gold, so is a man to his praise. The very version, so is a man of his value and honor. Right? ఇక్కడ తెలుగులో అయితే తాను పొందిన కీర్తి చేత నరుని పరిశోధింపవచ్చును. తన పొందిన కీర్తి చేత, బై హిస్ ప్రైజ్. ఏ విధంగా మనము బంగారము, వెండిని దాని విలువ ఎప్పుడంటే భూమిలో తీసినాక దాని విలువ చూస్తాము, చూడం. ఎప్పుడంట మంటలో నుంచి, ఫర్నెన్స్ నుంచి, ఆ వేడి నుంచి, ఆ పరిస్థితి నుంచి వెళ్ళిన తర్వాత ఏమవుతుందంట, దాంట్లో ఉన్న చెడుతనం లేదంటే అనవసరమైనది ఏదైతే బంగారం ఉందో దాని అంతా తీసేసి ఏం చేస్తున్నారు, మేలిన బంగారంగా చేయటము వాళ్ళ పని. సో వ్యక్తిగతంగా ఆ బంగారం చూసుకుంటే అరే నా చుట్టూ అంత మట్టి ఉంది కదా, నేను దేనికి పనికిరా అని అనుకుంటాను. కానీ
ఎవరి చేతిలో ఉన్నది? ఆ బంగారాన్ని తయారు చేసిన వాని చేతిలో వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే ఆ నిప్పులో నుంచి, ఫర్నెస్ నుంచి, ఆ మంటలో నుంచి పంపించిన తర్వాత ఏమవుతుంది? మేలిన బంగారంగా మార్చబడుతుంది. దాని విలువ మార్చే వ్యక్తి ఒకరు ఉన్నారండి. హల్లెలూయా. సో నీ వ్యక్తిగతంగా నువ్వు ఎంత విలువ పెట్టుకున్నా కానీ నీ విలువ మార్చే స్థితిగతులు మార్చే దేవుడు నీకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. సో మనం క్వశ్చన్ చేసుకుంటే వాట్ ఈస్ మై వాల్యూ కదా? నేను దేంతో పోల్చబడుతున్నాను, లేదంటే నా పరిస్థితి ఏంటి, నా విలువ ఏంటిది? కొన్నిసార్లు మన మాటలు అంటాం కదా, నా పైన ₹1, నీ పైన ₹1 పెట్టి అమ్మినా ఎవడు కొనుక్కోడంటారు. అంటే ఏంటిది? అంత దిగజారిన పరిస్థితిలో, లేదంటే ఎందుకు పనికిరాని పరిస్థితిలో వేస్ట్ అని మాట్లాడతాం కదా, గౌరవ భాగ్యం మాట్లాడతాం. నువ్వు ఎందుకు పనికిరావు కదా, ఈ భూమి మీద బ్రతకటమే దండగా అని అనేక సార్లు మనం అలాంటి మాటలు యూజ్ చేస్తాము, లేదంటే అలాంటి మాటలు విన్నవారిగా ఉన్నాం. కానీ ఇక్కడ వాక్యం మనం క్రమంగా గమనిస్తే మత్తయి సువార్త 10:31 దేవుడు దృష్టిలో మన విలువ ఏంటిదో గమనిస్తాం. మొదట దేవుని దృష్టిలో మన విలువ ఏంటిది? వాట్ ఈస్ ద వాల్యూ దట్ గాడ్ హ్యాస్ ఓవర్ అవర్ లైఫ్? సో Matthew chapter 10 verse 31. మత్తయి సువార్త 10:31. కనుక మీరు భయపడకుడి, మీరు అనేకమైన పిచ్చుల కంటే శ్రేష్ఠులు. Fear ye not, therefore you are of more value than many sparrows. ఏమన్నాడు? పిచ్చుకల కంటే మీరు శ్రేష్ఠులు. కొన్నిసార్లు చూస్తాం కదా, నేను ఆకాశ పక్షిలాగా ఉండాల్సింది, లేదంటే నేను సింహంలాగా ఉండాల్సింది. అంటే వేరే వేరే వాళ్ళతో మనము పోల్చుకొని ఏం చేస్తాము? నేను ఆ విధంగా ఉంటే బాగుండు అని అనుకుంటాం. చాలాసార్లు సృష్టితో మనం కంపేర్ చేసుకుంటూ ఉంటాం కదా. నేను గద్దలాగా ఉండాల్సింది, నేను చాలా పైకి ఎగిరేవాడిని, లేదంటే కొన్నిసార్లు ఆ కుక్కలా ఉండాలి. అనేక సార్లు మనము ఈ మాటలు వింటాము కాబట్టి గుర్తు చేస్తున్నాను. జంతువులతో పోల్చుకొని మనం ఏం చేస్తామంటే జంతువులాగా ఉండాలనుకుంటాం, పశుపక్షులాగా ఉండాలనుకుంటాం. ఇక్కడ వాక్యం తెలుస్తుందండి, మనము పక్షుల కంటే, జంతువుల కంటే శ్రేష్టము అని వాక్యం సెలవుస్తున్నది. యు ఆర్ మోర్ వాల్యూ దెన్ మెనీ స్పారోస్. ఎందుకంటే నీకు నాకు వెల చెల్లించింది కాబట్టి. మనము తన యేసుక్రీస్తు దేవుని స్వరూపంలో సృష్టించబడ్డారు కాబట్టి ఏమన్నాక మనకి విలువ ఎక్కువ ఉన్నదండి. దేవుడు అంటే దూతలకు కూడా మానవులకి ఇచ్చినంత విలువ ఇవ్వలేదండి. దూతలకి తన ప్రాణం అర్పించలేదు. దూతలకు చనిపోయి పాతి పెట్టబడి మరణం చేసి తిరిగి లేగలేదండి. మీ కొరకు నా కొరకు ప్రాణం చెల్లించాడు, ప్రాణం అర్పించాడు. కాబట్టి మనము విలువ పెట్టి కొన్న వారిగా ఉన్నాం. వీ హ్యావ్ అ వాల్యూ. మన మీద వాల్యూ ఏంటిదండి? యేసుక్రీస్తు రక్తము మన పైన ప్రోక్షించబడ్డది. యేసుక్రీస్తు నీతి వస్త్రము నీవు నేను ధరించున్నాం కాబట్టి మనం నీతిమంతులుగా పిలువబడ్డాము. కాబట్టి ఏంటంటే ఈ లోకంలో మనల్ని తక్కువగా చూడవచ్చు, కానీ దేవుని దృష్టిలో మనము విలువ కలిగిన వాళ్ళం. నిన్ను నా దేవుడు ఏ విధంగా పిలుస్తాడో నీతిమంతులుగా పిలుస్తున్నాడు. మనం ఎంత పాపంలో పడిపోయినా కానీ, ఎంత అవినీతిలో ఉన్నా కానీ, ఎంత దౌర్భాగ్య పరిస్థితులు ఉన్నా కానీ, ఎంత ద్వేషించబడిన పరిస్థితులు ఉన్నా కానీ దేవుని దృష్టిలో ఏంటంటే మనల్ని దేవుడు నీతిమంతులుగా పిలుస్తూ వచ్చినాడు. సో ఇక్కడ మత్తయి ఏమంటున్నది? మీరు దేనికంటే పిచ్చుకల కంటే మీరు శ్రేష్ఠులు. హల్లెలూయా. సో మిమ్మల్ని మీరు ప్రతిరోజు చూసుకుంటారు. ఇక్కడ అర్థంలో చూసుకున్నప్పుడల్లా ఏం చెప్పాలంటే నీవు దేవుని దృష్టిలో శ్రేష్ఠుడివి. యు ఆర్ మోర్ వాల్యూ దెన్ మెనీ స్పారోస్. యు ఆర్ ఇంపార్టెంట్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. నువ్వు దేవుని దృష్టిలో ఏంటంటే నువ్వు ప్రాముఖ్యము కలిగిన వాడిని. అది మనం ప్రకటించాలి. అది మనల్ని మనం చూసుకున్నప్పుడు అలా మనం ఆ మాట చెప్తూ ఉండాలి. మత్తయి సువార్త 12:12.
ఏమన్నాడు ఇక్కడ? ఒక వ్యక్తిని స్వస్థపరచడానికి సమయం వచ్చినప్పుడు ఆ రోజు ఏంటంట? విశ్రాంతి దినం. సో మోషే ధర్మశాస్త్ర ప్రకారము విశ్రాంతి దినము ఎలాంటి స్వస్థతకి అంటే ఏ పని చేయదు, అది స్వస్థత ఉండని ఇంకేదైనా ఉండదు. కానీ ఆ పరిస్థితిలో దేవుడు ఏమన్నాడు? మీలో ఎవరికైనా గొర్రెలు ఉంటే అదే గోతిలో పడిపోతే ఏ రోజు, వేరే రోజు కాదు, విశ్రాంతి దినము పడిపోతే మీరు వెళ్ళి కాపాడలేరా? మీరు వెళ్ళి కాపాడతారు కదా. సో మీ గొర్రెలు విశ్రాంతి దినం శ్రేష్టం ఉన్నట్లయితే ఈ విశ్రాంతి దినము ఈ కుష్ఠరోగిని స్వస్థపరచడం ఎంత మేలు అనే మాటకి సందర్భంగా ఈ మాట రాస్తున్నాడు. ఏమన్నాడు? గొర్రెల కంటే మనుష్యుడు ఎంతో శ్రేష్ఠుడు, కాబట్టి విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమే. హల్లెలూయా. అంటే మనిషిని రక్షించటము, నువ్వు గొర్రెల్ని పశుపక్షులని కాపాడుకుంటావు. ఏ రోజు? విశ్రాంతి దినము తప్పిపోతే నువ్వు వెతుక్కుంటావు కదా, విశ్రాంతి దినము అవి పడిపోతే నువ్వు లేపుతావు కదా. మరి ఒక మనిషికి, ప్రాణం అర్పించిన మనిషిని, నేను ప్రేమించిన మనిషిని, ఆ మనిషి కొరకు నేను వెతికి రక్షించడానికి నేను వచ్చిన మనిషిని నా సింహాసనం విడిచిపెట్టి ఈ భూలోకానికి ఎవరికి వచ్చినారన్నా? తన గురించి వచ్చినాను. మరి కాపాడటము, లేకపోతే బాగు చేయటము, స్వస్థపరచటము అది ధర్మమే కదా. ఆకాశ పక్షుల కంటే మనము శ్రేష్టము, ఈ భూమి మీద ప్రాకు ప్రతి జంతువు కంటే మనము శ్రేష్టం. మన విలువ ఏంటంటే వీఆర్ అబౌవ్ దెమ్, వీఆర్ నాట్ బినీత్ దెమ్. వాళ్ళ కింద మనము లేము. మనం ఏం చేయాలి? అందుకే దేవుడు వాగ్దానం ఆదికాండం ఏమన్నాడండి? ఆదికాండం ఇచ్చిన వాగ్దానం ఏంటి? జెనసిస్ 1:28లో మీరు భూమిని విస్తరించి మీరు స్వాధీనపరచుకోవాలి. ఆకాశ పక్షుల పైన, భూమి మీద ప్రాకు ప్రతి జీవి మీద మీరు అధికారం పొందుకోవాలి. యూ షుడ్ హ్యావ్ డొమినియన్. యూ షుడ్ హ్యావ్ వి అంటే మనము తన స్వరూపంలో సృష్టించబడిన వ్యక్తులకి నీకు వాల్యూ ఉంది. యు ఆర్ నాట్ అ సర్వెంట్, యు ఆర్ అ కింగ్, అ ప్రీస్ట్, యు ఆర్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్. నువ్వు రాజువి, నువ్వు యాజకుడివి, దేవుడు కుమార్తెలు ఉన్నాం కాబట్టి నీ తండ్రి, నా సృష్టికర్త నాకు ఏం చేస్తాడంటే నీకు అధికారం ఇచ్చింది. God has given you authority. God has given you the privilege to have dominion, to take dominion. కానీ మనం ఏం చేస్తాము? మనము ఈ పశు పక్షులకి బానిసలు అయిపోతాం. అవి మన కొరకు పని చేయాలి. మనం ఏం చేస్తాము? మనము వాటి కొరకు పని చేయాలి. ఏ విధంగా పని చేస్తాము? పూజలు పునస్కారాలు చేసుకుంటాం, మనం పని చేస్తాం. ఆకాశ పక్షుల పైన దేవుడు మనకు అధికారం ఏమంటే మనం ఏం చేస్తాము? దాన్ని దీన్ని మనం బొమ్మలుగా చేసి, లేదంటే వాళ్ళని దేవతలుగా, దేవులుగా భావించి ఏం చేస్తాము? పూజలు చేసుకోవచ్చు. ఆకాశ పక్షుల పైన, లేదంటే భూమి ప్రాకు ప్రతి జీవి పైన అధికారం తీసుకోమంటే నువ్వేం చేస్తావు? నువ్వు వాళ్ళకి బానిసలు ఉండి వాళ్ళు నీ పైన అధికారం తీసుకునేలాగా నువ్వు వాళ్ళ చేతికి అప్పగించబడ్డావు. దేవుడు చేస్తాడు, దేవుని కృప మహాకృపను బట్టి ఏం చేయాలంటే మనల్ని వెతికి రక్షించుకున్నాడు. మనం ఆ పరిస్థితులు లేవు. మనము ఏం చేయాలంటే ఆధిపత్యం తీసుకోవాలి. God has given you the privilege to take dominion because you are of more value. పిచ్చుకల కంటే నువ్వు శ్రేష్ఠువి, గొర్రెల కంటే నువ్వు శ్రేష్ఠువి, ఆకాశ పక్షుల కంటే శ్రేష్ఠువి, భూమి మీద ప్రాకు ప్రతి జీవి కంటే శ్రేష్ఠువి, ఆ జలములో ఉన్న ఆ చేప అన్నింటి కంటే నీవు శ్రేష్ఠువి. కాబట్టి మనం ఏం చేయాలి? నేను దేవుని దృష్టిలో శ్రేష్ఠునిగా ఉన్నాను కాబట్టి, నేను దేవుని దృష్టిలో నేను నిరాకరణ ఉంటాను కాబట్టి దేవుడు ఏం చేశాక నా పట్ల ప్రణాళిక కలిగి ఉన్నాడు. దేవుడు నా పట్ల ప్రణాళిక, బికాస్ గాడ్ హ్యాస్ వాల్యూ ఓవర్ మై లైఫ్. మనం వేస్ట్ క్యాండిడేట్ కాదండి. నీకు నాకు వెళ్ళ చెల్లించింది కాబట్టి ఏమవుతుందంట? నీకు యూ హ్యావ్ ఎ వాల్యూ. అందుకే నిన్ను నువ్వు ఎప్పుడు కూడా తక్కువగా చూసుకోవచ్చు. బహుశా నీ సంపాదన తక్కువ ఉండొచ్చు కదా, లేదంటే వేరే పనులు చేస్తుండొచ్చు. అయినను దేవుని దృష్టిలో నువ్వేమై ఉన్నావో నువ్వు శ్రేష్టత్వాన్ని పొందుతున్నావు. ఏమైనా 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనం. 1 పేతురు 2వ అధ్యాయం 9వ
ఇక్కడ చూస్తే బట్ ye are a chosen generation, a royal priesthood and holy nation, a peculiar people, that ye should show forth the praises of him who hath called you out of darkness into his marvelous light. హల్లెలూయా. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనములను, దేవుని సొత్తైన ప్రజలని ఉన్నారు. హల్లెలూయా. పెక్యులర్ పీపుల్ అండి, ఏర్పరచుకున్న జనాంగంగా మనం ఉన్నాం. అనేక జన సమూహం ఉన్నా కానీ దేవుని దృష్టిలో మనం ఏంటిదంట, దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. యు ఆర్ చోజన్ జనరేషన్. యు అంటే స్పెసిఫిక్గా నీవు, నేను, మనము ఏర్పరచుకున్న జనాంగం. దేవుడు ఏమని ఏర్పరచుకున్నాడు? ఇక్కడ వాక్యం అంటారు, రాజులైన యాజక సమూహమును, రాయల్ ప్రీస్ట్హుడ్. అంటే ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా పాస్టర్ అండి. హల్లెలూయా. అంటే ఏంటిది? అందరం కూడా యాజకులమే, అందరం కూడా రాజులమే. రాజులు యాజకులు ఏం చేస్తారు? వాళ్ళు బానిసలు ఉంటారా, లేదంటే ఆధిపత్యం తీసుకుంటారా? రాజు బాధ్యత ఏంటిదండి? రాజు అధికారంలో ఉంటాడు, యాజకుడు అధికారం ఉంటాడు. అందరికి ఎలాంటి అవసరం లేదు. ఎవరికి రావాలి? ప్రార్థన ప్రేయర్ రిక్వెస్ట్ ఎక్కడికి వెళ్తాము? పాస్టర్ దగ్గరికి వెళ్తాము, అంటే యాజకుడి దగ్గరికి వెళ్తాము. నువ్వు ఏదైనా పాపం చేస్తే యాజకుడి దగ్గరికి వెళ్ళి నీ పాపాలు ఒప్పుకుంటే వాళ్ళు ఏం చేస్తారంటే పాప పరిహార బలి చేసేవారు ఆ రోజుల్లో. అంటే రాజులు యాజకులు తలగా ఉండేవారు. బానిసత్వ జీవితం వారు అనుభవించలేదు. సో దేవుడు కృత నిబంధన వచ్చేసరికి ఆ రోజు కొద్ది మందికే ఆ ధన్యత ఉన్నది. ఏ ధన్యత? రాజులు యాజకులు అయ్యే ధన్యత. దేవుడు అంటే తండ్రి దేవుడు ఎవరిని పిలుచుకున్నాడో వాళ్ళకి మాత్రమే ఆ ఆధిక్యత ఉన్నది. ఓన్లీ దే హ్యావ్ ప్రివిలేజ్. కానీ ఈరోజు క్రొత్త నిబంధనలు యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు శిలువలో చనిపోయి ప్రాణం అర్పించి మరణాన్ని చేసి లేచి ఇప్పుడు ఏం చేస్తాడు? ఆ యాజకత్వము నీకు నాకు అనుగ్రహించాడు, ఆ రాజరికము నీకు నాకు అనుగ్రహించాడు. యు ఆర్ ఎ రాయల్ ప్రీస్ట్హుడ్, యు ఆర్ ఎ పెక్యులర్ పర్సన్, యు ఆర్ కింగ్స్ అండ్ ప్రీస్ట్స్ అని మాత్రం సెలవిస్తాడు. సో అలాంటి మాట మనకి ఇచ్చినప్పుడు నువ్వు ఇంకా ఎంత కాలము నేను బానిసగా ఉంటాను అని నువ్వు డిసైడ్ చేస్తావు. మనం బానిసత్వం ఉండదండి. మరొకసారి చెప్తున్నాను, నిన్ను నువ్వు నీ ఆస్తులు అంతస్తుల పైన నిన్ను నువ్వు వాల్యూ చేసుకో. నిన్ను నువ్వు ఏ విధంగా చూడాలి? యు సీ హౌ గాడ్ సీస్ యు. దేవుడు నిన్ను ఏ దృష్టితో చూస్తున్నావు, ఏ చూపుతో చూస్తున్నావు, ఏ తలంపుతో చూస్తున్నావు, నిన్ను నువ్వు ఆ విధంగా చూసుకోవాలి. ఎందుకంటే దేవుడు నిన్ను సృష్టించాడు కాబట్టి. ఈ సహజంగా వస్తుపూర్వకంగా ఈ లోకంలో గొప్పవాడివా, బీదవాడివా, మిడిల్ క్లాస్, అప్పర్ క్లాస్, లోవర్ క్లాస్ అనేది మనం ఎంచుకున్నాము. దేన్ని బట్టి? నీకున్న డబ్బు, హోదాని బట్టి. కానీ దేవుని దృష్టిలో దేర్ ఇస్ నో అప్పర్ క్లాస్, లోవర్ క్లాస్, మిడిల్ క్లాస్. ఎవ్రీవన్ ఈస్ ఫస్ట్ క్లాస్. హల్లెలూయా. ప్రతి ఒక్కరం ఏంటంటే అందరం కూడా మొదటి క్లాస్లో ఉన్న వారమే. దేవుని రాజ్యానికి చేర్చబడినప్పుడు ఏమవుతుందంట? మనం తప్పకుండా రివార్డ్ అనేది డిఫరెంట్ అండి. నువ్వు చేసి ఈ భూలోకంలో నువ్వు చేసిన క్రియను బట్టి నీకు ఇచ్చే బహుమానం డిఫరెంట్. కానీ దేవుడు నిన్ను చూస్తున్నప్పుడు సమానంగా చూస్తున్నాడు. పెద్దవారు చిన్నవారిగా అని చూడట్లేదు. నీవు చేసిన క్రియను బట్టి నువ్వేం చేస్తావు? అక్కడ బహుమానం పొందుకుంటావు. సో మంచి శ్రేష్టమైన బహుమానం పొందుకోవాలి అంటే నువ్వు ఇక్కడ దేవుని దృష్టిలో యథార్థంగా పనిచేయాలి. దేవుని రాజ్యాన్ని కట్టే విషయంలో నీవు పనిచేయాలి. ఈవెంట్స్ వాక్యం ఉంటుంది, స్పెషల్ పీపుల్, ఏర్పరచుకున్న జనాంగం. అంటే దేవుడు ఇక్కడ ఈ ప్రాంతంలో కదా వేల సంఖ్యలో కుటుంబాలు ఉంటాయి. ఎందుకు మనం కొద్దిమందే కూడుకున్నాము? ఆ వేల సంఖ్యలో లక్షలాది మందిలో దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ప్రత్యేకించబడిన వ్యక్తిని నేను. ఐఎమ్ ఏ పెక్యులర్ పర్సన్. నువ్వు ఇతని వాళ్ళే లేవు. దేవుడు వాళ్ళకు కూడా ఒక అవకాశం ఇస్తాడు. అంగీకరిస్తే ఈ రూమ్లో కూర్చున్నారు,
అంగీకరించకపోతే ఇంకా లోకంలోనే వాళ్ళు బ్రతుకుతూ ఉంటారు. అందరికీ దేవుడు సమానంగా అవకాశం ఇస్తాడండి. ఆపర్చునిటీ ఇవ్వకుండా, ఛాన్స్ ఇవ్వకుండా ఎవరిని వదిలాడు. యేసుక్రీస్తు చనిపోతున్న రోజు కూడా ఆ శిలువలో కూడా ఆ ఇద్దరు దొంగలకి ఒక అవకాశం ఉంది. ఏం అవకాశము? అయ్యా నేను తప్పు చేశాను, నన్ను క్షమించు అని చివరి మాటగా అడగాల్సిన బాధ్యత ఇద్దరికి ఉన్నది. ఇద్దరు కూడా సిలువలో ఉన్నారు. ఇద్దరు చేసిన తప్పుల కారణంగా వాళ్ళు సిలువ వేయబడ్డారు. ఇద్దరు కూడా యేసుక్రీస్తుని గమనిస్తూ వచ్చినారు. ఈ మధ్యలో ఉన్న వ్యక్తిని గమనిస్తున్నారు. ఆ ఇద్దరు కూడా ఏంటంటే యేసుక్రీస్తుని ఏ విధంగా విలువ చేస్తారో ఆ విలువ కారణంగా ఒకడు రక్షించబడ్డాడు, ఒకడు తృణీకరించబడ్డాడు. ఒక దొంగ ఏం చేస్తాడు? అంటే యేసుక్రీస్తుని దేంతో విలువ చేస్తాడు? ఈయన నిజమైన దేవుని కుమారుడే. అందుకేమన్నాడు? నీ రాజ్యంలోకి నువ్వు వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను గుర్తు చేసుకో. ఇంకొకటి ఏమన్నాడు? అవును నిజంగా దొంగవే, ఒక దేవుని అయితే, నువ్వు నిజమైన దేవుని కుమారుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకో, నువ్వు మమ్మల్ని కూడా రక్షించు. మనం ఇద్దరం ఈక్వలే. నువ్వు దొంగవే, నేను దొంగవే. కానీ నువ్వు దేవుని కుమారుడు అని చెప్పుకుంటావు కదా, నిజంగా నువ్వు దేవుని కుమారుడు అయితే నిన్ను నువ్వు కాపాడుకో, నువ్వు మమ్మల్ని కూడా కాపాడు. తక్కువగా చూస్తున్నాడు, విలువలేని మాటలు మాట్లాడుతున్నాడు. ఒకడు పశ్చాత్తాపడ్డాడు, దేవుని రాజ్యంలో చేర్చబడ్డాడు. ఒకడు దేవుని దూషించినాడు, ఎక్కడికైనా అంటే దేవుని రాజ్యంలోకి చేర్చబడలేదు. అంటే వాట్ యు వాల్యూ ఈజ్ ఇంపార్టెంట్. మనుషులు నిన్ను ఏ విధంగా చూడడం ఇంపార్టెంట్ కాదు, దేవుడు నిన్ను ఏ విధంగా చూస్తున్నాడు. దేవుడు ఏ విధంగా చూస్తున్నాడు? యు ఆర్ ఎ పెక్యులర్ పర్సన్. ద్వితీయోపదేశకాండము 14వ అధ్యాయము 2వ వచనం. Deuteronomy chapter 14 verse 2. Deuteronomy chapter 14 verse 2. ఏమంటుంది వాక్యంలో? ఏలయనగా నీ దేవుడైన యెహోవాకు నీవు ప్రతిష్ఠిత జనము. అంటే ఏర్పరచుకున్న వాడు నీవు. ప్రతిష్ఠిత అంటే ఇంపార్టెంట్. ఫర్ దౌ ఆర్ట్ అండ్ హోలీ పీపుల్ అంటు ద లార్డ్ దై గాడ్. పరిశుద్ధ జనాంగంగా దేవుడిని చూస్తున్నాడండి. మనం పరిశుద్ధంగా ఉన్నామా? పాపంలో కురిగిపోయిన వాళ్ళని దేవుడు ఏం చేసిన అప్పుడే పరిశుద్ధులుగా చూసి, ఎందుకు? ఒకరోజు కాకపోతే ఒకరోజు వాళ్ళు నన్ను అంగీకరిస్తారు. నేను పాపిగా చూడట్లేదు, నేను పరిశుద్ధుడిగా చూస్తున్నాను. ద్వితీయోపదేశకాండంలో ఎవరి గురించి మాట్లాడుతున్నా? ఆ రోజుల్లో ఇశ్రాయేల్ ప్రజల గురించి మాట్లాడుతున్నారు. సో ఇశ్రాయేల్ ప్రజల గురించి మనం ఆలోచిస్తే దేవుని దృష్టిలో వాళ్ళు ఎంత యథార్థంగా ఉన్నారు అంటే వాళ్ళు బ్రతికిన కాలం అంతా కూడా నా గ్రహింపుకి కేవలం ఒక 10% మాత్రమే దేవుని దృష్టిలో వాళ్ళు అంగీకారంగా ఉన్నారండి. దేవుడితో వాళ్ళకి ఎన్ని మేలు, ఎన్ని ఉపకారాలు, ఎన్ని అద్భుతాలు ఎంత చేసినా వాళ్ళు విగ్రహ ఆరాధన వదలలేదు. కానీ అలాంటి వ్యక్తులని దేవుడు చూసామన్నాడు, మీరు ప్రతిష్ఠించబడిన వ్యక్తులు, పరిశుద్ధులు అని పిలుస్తూ వచ్చినారు. ఎంత అవినీతిలో ఉన్నా, ఎంత విగ్రహారాధన చేస్తున్నా, ఎంత అంటే దేవుడు ఎంతవరకు వచ్చినా అంటే ఇంకా వీళ్ళు మొండివారు ఇంకా మారరు, నేనే తగ్గించుకుంటా అని వాళ్ళు ఏం చేశారు? క్షమిస్తూ వచ్చినాడు. లేదంటే నోమా కాలంలో చేసినట్టు ఇంకొకసారి తప్పకుండా చేసేవాడేమో. అంటే ఎప్పుడైతే దేవుడికి విశ్వాసంలో అలాంటి నోమా కాలాలు ఎన్నో జరిగేవి. కానీ ఏం చేశాడు? ఆ నోమా కాలంతో అక్కడ ఆపేసి ఇక మీదట ఏం చేశారు? నేను నా ప్రజల్ని నాశనం చేయను. ఎందుకు? వాళ్ళ వైఖరి మొండితనమే. కాకపోతే ఏం చేస్తాను? నా ప్రేమను పెంచుకుంటాను. అందుకే వాక్యంలో రాయబడే శాశ్వతమైన ప్రేమతో దేవుడు మనల్ని ప్రేమించినాడు. దేవుడు మనల్ని ప్రేమించినాడు కాబట్టి నీకు ఆ వెల ఉంది, నీకు విలువ, నువ్వు విలువ కలిగిన వాడివి, నువ్వు విలువ కలిగిన దానివి. నేను ఎందుకు పనికిరానండి
నేను వేస్ట్, నేను కూలి పని చేస్తున్నాను కదా, నేను బాసనలు తోముతాను, ఇంట్లో పని చేసే కాదండి. నువ్వు చేసే పని నిన్ను నువ్వు పోషించుకోవడానికి చేస్తున్నావు. కానీ దేవుడు నిన్ను చూస్తున్నప్పుడు తన కుమారుడుగా, కుమార్తెగా, ఒక రాజుగా, ఒక రాణిగా, ప్రత్యేకింపబడిన వ్యక్తిగా, పరిశుద్ధ జనాంగంగా దేవుడు మనల్ని చూస్తూ వచ్చినాడు. ఇంకా గమనిస్తే కదా, మరియు యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనములలో విశేషముగా తనకు స్వకీయ జనముగినట్లు నిన్ను ఏర్పరచుకుని. ఇంగ్లీష్లో above all the nations of the earth that are upon the earth. For thou art an holy people unto the Lord thy God, and the Lord hath chosen thee to be a peculiar people unto himself above all the nations. Peculiar people అంటే separated అండి. ఈరోజు మనం గమనిస్తే ఇంత పెద్ద భూమిలో ఇస్రాయల్ ప్రజలు, ఇస్రాయల్ దేశము చాలా చిన్నది. కానీ ఏమని మాట్లాడుతున్న అందరూ కూడా ఆ ఇస్రాయల్ దేశం వాల్యూ ఏంటిది? ఎంతమంది యుద్ధం చేయడానికి వచ్చినా కానీ ఆ యుద్ధాన్ని తట్టుకొని యుద్ధం చేసే సామర్థ్యత ఆ చిన్న దేశానికి ఉన్నదండి. దేవుడు ఏర్పరచుకున్న జనాంగం కొన్ని నెలల గుండా యుద్ధం చేస్తాం, కానీ వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు విసిగిపోలేరు. ఆ శత్రువుని నాశనం చేసేంత వరకు కూడా మేము యుద్ధం చేస్తాము అన్న నిర్ణయించుకొని ఏం చేస్తున్నారంట? వాళ్ళు నిలబడ్డారు. ఎందుకు? దేవుడు మా పక్షంలో ఉన్నాడు. అలాంటి వారిని దేవుడు కాపాడుతున్నా కూడా ఏమని వింటాము? ఇశ్రాయేలు ప్రజలు యేసుక్రీస్తుని ఇంకా సొంత రక్షకుడిగా అంగీకరించలేదు. ఇంతకుముందు ఏమని చెప్తున్నాను? మనిషి వైఖరి ఏ విధంగా మొండితనంతో ఉంది కాబట్టి దేవుడు తగ్గించుకొని తన మహాకృపను బట్టి తన శాశ్వతమైన ప్రేమతో ప్రేమించిన కాబట్టి ఇంకా వాళ్ళని నాశనం చేయకుండా ఇంకా ఆయుష్ పొడిగిస్తూ వచ్చాడు, వాళ్ళని బలపరుస్తూ వచ్చాడు. ప్రణాళిక ఉంది కాబట్టి, విలువ ఉంది కాబట్టి, బికాస్ దే హ్యాడ్ వాల్యూ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్, ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. సో నీవు నేను కూడా విలువ కలిగిన వారిని కాబట్టి ఏం చేస్తాము? ఈరోజు ఇంకా మనం బ్రతుకున్నాము, మనకి రక్షణ అనుభవంలో ఉన్నాము. దేవుని స్తుతించి, దేవుని ఆరాధించడానికి, దేవుని వాక్యం వినడానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చినాడు, ఆధిక్యతనిచ్చాడు, ధన్యతనిచ్చినాడు. ఎందుకు? మనకి వాక్యము వినే విలువ మనలో ఉంది కాబట్టి మనం వాక్యాన్ని వింటున్నాం. హల్లెలూయా. ఇంతవరకు ఏమని చూసుకోండి, దేవుని దృష్టిలో మనుషులు ఎలాంటి విలువ కలిగి ఉన్నారో అని మనం గమనించుకోవచ్చు. ఆమేన్. సో దైవజనులు ఎలాంటి విలువ కలిగి ఉన్నారు మనుషుల దృష్టిలో గమనిస్తాం. మొదటి సమయాలు 18వ అధ్యాయము 7వ వచనం. మొదటి సమయాలు వాక్యం అనుసరిస్తున్నది. మనుషులు దావీదుకు ఇస్తున్న విలువ గమనిస్తాం. ఇద్దరు ఉన్నారండి, సౌలు ఉన్నాడు, దావీదు ఉన్నాడు. మరి అక్కడున్న వ్యక్తులు దావీదుకు ఇచ్చిన విలువను గమనిస్తాం. ఇక్కడ ఏమంటుంది? ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు వాయించుచు సౌలు వేల కొలదియు దావీదు 10,000 కొలది శత్రులను హతము చేసిన మేలు. అంటే మనుషుల దృష్టిలో ఆ దైవజనులు ఏమనంట? వాళ్ళు హెచ్చింపబడ్డారు. ఏ విధంగా హెచ్చింపబడ్డారు? వాళ్ళు చేసిన క్రియని బట్టి. సౌలు కూడా యుద్ధాలు చేస్తూ వచ్చాడు, మరి దావీదు కూడా చేస్తూ వచ్చాడు. మరి సౌలు అంటే ఏంటిది? 1000 మందిని కూలగొట్టినాడు, హతమార్చినాడు. మరి దావీదు 10,000 మందిని హతమార్చినాడు. హల్లెలూయా. చిన్న చిన్న విషయాలండి. ఆ 10,000 మందిని ఎట్లా హతమార్చినాడు? దేవుని పైన ఆధారపడి, దేవుని నామానికి ఘనత తెచ్చి, దేవుని హెచ్చించాడు కాబట్టి తన ఏం చేసిన దేవుడు? గొలియాత్ని చంపే సామర్థ్యాన్ని దేవుడు తనకు అనుగ్రహించినాడు. గొలియాత్ని చంపిన తర్వాత
గొలియాతుని చంపక ముందు తను ఎవరండి? ఒక కాపరి, గొర్రెల కాపరి మాత్రమే. తన తండ్రి దావీదుని ఏ విధంగా చూస్తాడు? చివరి వాడిగా, ఎందుకు పనికిరాని వాడిగా పక్కన పెట్టేస్తున్నాడు. కానీ దేవుడు దావీదు పట్ల ప్రణాళిక కలిగినాడు. దావీదు దేవుని దృష్టిలో విలువ తెచ్చుకున్నాడు. వెళ్ళి ఏం చేస్తాడంట? దేవునికి మహిమ ఘనత చెల్లించి ఏమన్నాడు? సైన్యములకు అధిపతిగా యెహోవా నామం పట్ల నేను తనని హతమారుస్తాను, నేను తప్పకుండా ఈ గెలుస్తాను, ఈ గొలియాతుని నాశనం చేస్తాను అన్న మాటతో దేవుని కనపరిచాడు. కాబట్టి అక్కడ వెళ్ళినాడు. ఏం చేశాడు? ఆ క్రియ చేసిన తర్వాత తన విలువ పెరిగిందండి. అంతవరకు ఒక్కడిని కూడా హతమార్చని వ్యక్తి ప్రేమను స్త్రీలు అందరూ కూడా 10,000 మందిని హతమార్చినాడు. విలువ ఏ విధంగా పెరిగింది? దేవుని రాజ్యంలో నువ్వు చేసిన క్రియను బట్టి నీ విలువ పెరుగుతుంది. కుటుంబము, అన్నదమ్ములు అందరూ కూడా వారిని ఒక గొర్రెల కాపరిగానే చూసినారు. నువ్వు గొర్రెల కాపరిగానే ఉండు. నువ్వు ఎందుకు ఇక్కడ యుద్ధం చేయడానికి వచ్చినావు, యుద్ధం చూడడానికి వచ్చినావు, వాళ్ళ అన్నలు గద్దిస్తూ వచ్చినారు. కానీ ఆ పరిస్థితిలో అన్న చెప్పిన మాట వినాలా, లేకపోతే దేవుని నామాన్ని దూషించిన వ్యక్తిని నాశనం చేయాలి? మరి అన్నవాళ్ళు నువ్వు లంచ్ బాక్స్ ఇచ్చినావు కదా, తీసుకొని నువ్వు గమనం ఇంటికి వెళ్ళిపో, నీ పని నువ్వు చేసుకో అని వాళ్ళు తిట్టి వెళ్ళగొట్టడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ దావీదు ఏం చేస్తాడు? వీళ్ళందరినీ పక్కన పెట్టాడు. గొలియాతు చెప్తున్న మాటలు తన వినికిడిలో ఏమవుతుందంట? తనని రెచ్చగొట్టింది. ఎందుకు రెచ్చగొట్టింది? నువ్వు నా సృష్టికర్తని, నా దేవుని విషయంలో నువ్వు చెడుగా మాట్లాడుతున్నావు కాబట్టి నువ్వు బ్రతకడానికి వీల్లేదు, నేను నిన్ను నాశనం చేస్తాను. దేవుడు ఇజ్రాయెల్ ప్రజల పట్ల ప్రణాళిక కలిగి ఉన్నాడు. మేము భయంలో ఉండడానికి వీల్లేదు. దేవుడు నన్ను పిలిచినాడు, దేవుడు నన్ను ఇక్కడికి పంపించాడు. ఇదిగో దేవా, నువ్వు నన్ను ఈ సమయంలో వాడుకో. ఎప్పుడైతే అడుగు పెట్టినాడో తన విలువ పెరిగింది. 10,000 మందిని హతమార్చినాడని జనాలు చెప్తున్నారు. తన డబ్బు కొడుకొని చెప్పుకోవట్లేదండి. తన చేసిన క్రియని చేసిన తర్వాత ఆయన పనులను చేసుకుంటూ ఉన్నాడు. అదే గొర్రెల కాపరి పని చేసుకుంటూ వచ్చినాడు. కానీ ఆ చుట్టుపక్కల ఆ ప్రజలందరూ కూడా, ఆ రాజ్యంలో ఉన్న స్త్రీలు ప్రజలందరూ కూడా ఏం చేస్తారు? వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, సెలబ్రేట్ చేస్తున్నారు ఆ విక్టరీని. యుద్ధం గెలిచిన సంతోషంలో, ఆ సెలబ్రేషన్లో ఏం చేసినంట? సౌలు 1,000 మందిని, దావీదు 10,000 మందిని హతమార్చి. సో నీవు నేను గొప్ప చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ప్రజలే నీ గురించి మాట్లాడుకుంటారు. సో ప్రజలు నీ గురించి మాట్లాడవాలంటే నువ్వు అలాంటి క్రియలు చేసినప్పుడు నువ్వు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళే నీ గురించి 10 మందికి చెప్తారు. 10 మందికి నా గురించి తెలవాలంటే మనం ఈరోజు ఎన్నో ప్రయాసాలు పడుతున్నాం కదా, అన్ని ప్రయాసాలు పడుతున్నాం 10 మందిలో గుర్తింపు రావడానికి. రహస్యంగా నువ్వు చేస్తున్న క్రియను బట్టి దేవుడు 10 మందిలో గుర్తింపు తెచ్చే విధంగా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. హల్లెలూయా. ఆమేన్. ఆదికాండము 41వ అధ్యాయము 12వ వచనం. ఆదికాండము 41వ అధ్యాయము 12వ వచనం. గమనిస్తే యోసేపు గురించి ఎవరు మాట్లాడుతున్నారంటే వేరే ప్రజలు మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారు? ఈయన కళల భావము చెప్పే వ్యక్తిగా గుర్తించినారు. ఈ 44 వీళ్ళందరూ ఏం చేశారు? తప్పు చేసిన కారణంగా తప్పు చేయని కారణంగా అపనిందలు వేసి తను ఎక్కడ ఉంచినాడు? చెరసాలలో ఉంచినాడు. చెరసాలలో దేవుని దృష్టిలో నమ్మకం ఉన్నాడు, యథార్థం ఉన్నాడు, కళభావము తెలియజేశాడు. కాబట్టి ఇప్పుడు ఏమైంది? కళభావం అంటే హీ ఈస్ కాల్డ్ ఇంటర్ప్రిటర్ ఆఫ్ డ్రీమ్స్.
కళల భావము చెప్పే వ్యక్తిగా ఆయన ఏం చేశాడంటే పేరు ప్రఖ్యాతలు గాంచిన వ్యక్తిగా ఉన్నాడు. ఒక పేరు సంపాదించినాడు. నీకు ఏదైనా కళ ఉంటే కళ భావము ఒకే ఒకటి చెప్పగలుగుతాడు, యోసేపు మాత్రమే. మరి ఆ యోసేపు ఎక్కడ ఉన్నాడు? చెరసాలలో ఉన్నాడు. సో యోసేపుని తీసుకొని రండి, ఎందుకంటే నాకు కళ భావము కావాలి. చెరసాలలో ఉన్న వ్యక్తి, ఒక ఖైదీగా ఉన్న వ్యక్తి ఇప్పుడేమేనండి కళ భావము చెప్పే వ్యక్తిగా విలువ తెచ్చుకున్న తర్వాత ఇప్పుడేమైంది రాజ్యరికంలోకి రాగలిగినాడు. ఏ రాజు అయితే చెరసాలలో వేస్తాడో అదే రాజు పిల్లట మనం గమనించుకోవచ్చు. ఆ రాజ్యంలో తన అసిస్టెంట్స్ తన ఇంట్లో పోతిఫర్ ఇంట్లో తప్పు చేయని కారణంగా అపనిందలు వేసి తనని చెరసాల ఉంచినాడు. ఒక ఖైదీగా ఉన్నాడు, ఒక ప్రిజనర్గా ఉన్నాడు. కానీ దేవుడు తగిన సమయంలో తన విలువని పెంచి ఏం చేస్తాడు? ఒక కళ భావము చెప్పే స్థాయికి నడిపించాడు. ఇక్కడి నుంచి వచ్చిన జ్ఞానము దేవుని వలన కలిగింది. ఎందుకు వచ్చింది? దేవుని దృష్టిలో నీతిమంతుడుగా ఉన్నాడు కాబట్టి. తన విలువని పెంచుకుంటాడు. దేవుని దృష్టిలో తన విలువని పెంచుకుంటాడు. మనుషుల దృష్టిలో తన విలువని పెంచుకుంటాడు. ఆయన ఐగుప్తు దేశానికి ఒక బానిస వచ్చిన 10 మంది చెప్పుకుంటా తిరగలేదండి. నేను మంచి ధనికుడు కొడుకుని మా అన్నలు నన్ను మోసం చేసి నన్ను ఇక్కడ ఐగుప్తు దేశానికి అమ్మేసినాడు. నా బ్యాక్గ్రౌండ్ మీకు తెలియదు, నేను ఎంత ధనికుడినో, నేను ఎంత ఆస్తిపరుడినో కదా, మా నాన్న ఎలాంటి వాడో అని ఏం చెప్పుకోవట్లేదండి. ఒక బానిస వచ్చినాడు. బానిస బ్రతుకుతూ కూడా దేవుని దృష్టిలో విలువ పోగొట్టుకోకుండా, తన విలువని పోగొట్టుకోకుండా కాపాడుకుంటూ భద్రపరుస్తూ తన నీతిని కాపాడుతూ తన పరిశుద్ధతను కాపాడుతూ ఏం చేస్తాడు? 10 మంది తన గురించి మాట్లాడుకునే స్థాయికి వచ్చినాడు. 10 మంది అంటే ఎవరైతే ఖైదీగా ఉండి వాళ్ళకి విమోచన కలిగిందో వాళ్ళు యోసేపు గురించి చెప్పినప్పుడు యోసేపు విలువ పెరిగింది. చెరసాల ఉండాల్సిన వ్యక్తి ఇప్పుడు ఏం చేశాక రాజు తర్వాత నెక్స్ట్ రాజుగా ఒక అధికారిగా మార్చబడ్డాడు. అని ఏ చెప్చాగిరి చేయలేదు, ఎలాంటి రికమెండేషన్స్ ఇవ్వలేదు. ఆ రికమెండేషన్స్ అంతా ఎక్కడి నుంచి వచ్చింది? పై నుంచి వచ్చింది. ఎందుకు? దేవుడు గమనించేవాడు, తగిన సమయంలో దేవుడు హెచ్చించేవాడు. హల్లెలూయా. ఆమేన్. దానియేలు 5వ అధ్యాయము 12-14 వచనం గమనిస్తాం. దానియేలు 5వ అధ్యాయము 12వ వచనం. ఫస్ట్ లైన్ గమనిస్తే, ఈ దానియేలు శ్రేష్టమైన బుద్ధి గలవాడే, కలలు తెలియజేయుటకును మర్మములను బయలుపరచుటకును కఠినమైన ప్రశ్నలకు ఉత్తరమిచ్చుటకును జ్ఞానమును తెలివియు గలవాడుగా కనబడెను. హల్లెలూయా. ఎవరు చెప్తున్నారండి? ఒక రాజు వచ్చి లేదంటే రాజ్యంలో ఉన్న ప్రజలు ఎవరు గురించి చెప్తున్నారంట? ఈ దానియేలు గురించి మాట్లాడుతున్నారు. దానియేలు ఏ విధంగా వచ్చినాడు? దానియేలు బబులోనికి ఒక బానిసగా వచ్చినాడు. ఒక బానిసగా ఉన్న వ్యక్తి ఇప్పుడు ఏం చేశాడు? దేవుని దృష్టిలో యథార్థంగా ఉన్నాడు, పడిపోలేదు. ప్రార్థన చేయొద్దంటే నువ్వు ఏమన్నా చేసుకో, నా ప్రాణమన్నా పోని, ప్రార్థన చేయటం మానను అన్నాడు. కళల భావము చెప్పే జ్ఞానము దేవుడు దానియేలుకి అనుగ్రహించాడు. అందుకే ఇప్పుడు ఏమన్నాడు? ఈ దానియేలు శ్రేష్టమైన బుద్ధి గలవాడే. హల్లెలూయా. ఏ దానియేలు అండి? ఈ దానియేలు. ఏ దానియేలు? ఈ దానియేలు బానిసగా ఉన్న దానియేలు ఏంటంటే తన విలువేంటిది? శ్రేష్టమైన భావము తెలియజేసే జ్ఞానము కలిగిన వాడు. కాబట్టి ఏంటంట? ఇక మీదట ఆయన బానిస కాదు. తన చేసిన క్రియను బట్టి ఏం చేశాడ?
కళ భావాలు తెలియజేయటము, ఇక్కడ నుంచి దేవుడు తనకిచ్చిన జ్ఞానం ప్రకారము కళ భావము చెప్పగలుగుతున్నాడు. అందుకే ఇప్పుడు అన్నాడు, ఈ దానియేలు శ్రేష్టమైన బుద్ధి గలవాడై కళను తెలియజేయుటకును, మర్మములు బయలుపరచుటకును, కఠినమైన ప్రశ్నలకు ఉత్తరమిచ్చుటకును జ్ఞానమును తెలివిగలవాడై కనబడెను. నువ్వు దానియేలు ముందు ఎలాంటి క్వశ్చన్ పెట్టినా కానీ, ఎంత కఠినమైన ప్రశ్న ఉన్నా కానీ ఉత్తరం ఇచ్చే సామర్థ్యత ఇక్కడ ఉందంట దానియేలులో ఉంది. ఇంగ్లీష్లో అయితే స్పిరిట్ ఆఫ్ ఎక్సలెన్స్, శ్రేష్టమైన బుద్ధిగలమైన ఆత్మ దానియేలు కలిగి ఉన్నాడు. కాబట్టి దేవుడు దానియేలుని హెచ్చించినాడు, తన విలువని పెంచినాడు. బబులోను దేశానికి వచ్చినప్పుడు తన విలువ ఏంటిది? ఒక బానిస విలువ. ఏడ్చినాడా? మొరబెట్టుకున్నాడా? దేవుడు దూషించినాడా? ఎందుకు నన్ను బానిసగా నడిపించినావు? మేము నిన్నే ఆరాధిస్తాం, నిన్నే పూజిస్తాం, నువ్వే మా దేవుడివి కదా, ఎందుకు మా తల్లిదండ్రులు మమ్మల్ని దూరం చేస్తావు? మా తల్లిదండ్రులు ఒక దేశం ఉన్నారు, మేము ఈ దేశానికి బానిసగా వచ్చాము, బానిసత్వం మనం కాపాడొచ్చు కదా, మాకు యుద్ధం చేసినప్పుడు మాకు విజయం ఇవ్వచ్చు కదా. ఇవన్నీ ప్రశ్నలు యువన కాలంలో అనేక రావచ్చు, కానీ వాళ్ళు నమ్మిన దేవుణ్ణి సంపూర్ణంగా నమ్మినారు. వి ట్రస్ట్ ఇన్ ద లార్డ్ అవర్ గాడ్. బబులోను దేశం అయితే ఇక్కడ భూలోకంలో ఏ ప్రాంతంలో ఉన్నా మేము మా దేవుని విడిచిపెట్టాం, ఎందుకంటే మా దేవుడు మమ్మల్ని విడిచిపెట్టాడు. తగిన సమయంలో, హల్లెలూయా, తగిన సమయంలో సమయం వచ్చినప్పుడు దేవుడు దానియేలుని హెచ్చించాడు. ఆ కళ భావాన్ని చెప్తూ ఎక్కడికి వచ్చినాయండి? ఏ ప్రజలైతే ప్రార్థన చేయొద్దు అన్నారో అదే రాజు, అదే ప్రజలు దేవుణ్ణి ప్రార్థన చేసే స్థాయికి నడిపించాడు. నిలకడగా ఉన్నాడు. నేను నమ్మిన దేవుడు, నేను నమ్మిన మాటని నేను వెనకాడను. ప్రాణం పోయినా పర్వాలేదు, ప్రార్థన 30 రోజులు ఏ దేవుడికి ప్రార్థన చేయొద్దు అని విన్న తర్వాతనే, అక్కడ గమనిస్తే ప్రతిరోజు చేసుకునేవాడు. ఆ మాట విన్న తర్వాత ఏమైంది? వాక్యం ఏమంటది? ఆయన తన ఇంటికి వెళ్ళి యెరూషలేము వైపు తన తలుపులు ద్వారాలు తెరిచి యెరూషలేము వైపు తిరిగి తన గదిలో ప్రార్థన చేస్తున్నాడు. దాచుకొని ప్రార్థన చేయలేదండి. ఎవరైతే ఉత్తరం రాశారో వాళ్ళందరికీ కనబడాలి, కనిపించేలాగానే ప్రార్థన చేశాడు. కనిపించినాడు. తనని ఎక్కడ వేస్తాడు? సింహం బోన్లో వేస్తాడు. ఏ రాజు అయితే సింహం బోన్లో వేస్తాడో రాత్రి పడుకోవడానికి నిద్రపోతే తనకి నిద్ర రావట్లేదు, కలవరం చెందుతూ ఉన్నాడు. బరాబరిని పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఓ దానియేలు, ఇంకా నువ్వు బ్రతికే ఉన్నావా? నువ్వు నమ్మిన దేవుడు నిన్ను కాపాడినాడా? ఎస్ కింగ్, మై లార్డ్ హ్యాస్ సేవ్డ్ మీ. అవును రాజా, నా దేవుడు నన్ను కాపాడినాడు. ఇక్కడ నుంచి ఈ సింహము నోర్ల నుంచి, సింహ బోన్లో ఈ సింహాల నుంచి నన్ను కాపాడినాడు అని నాకు ఎలాంటి హాని కలగలేదు. నేను ఇంకా ప్రార్థన ఇక్కడ కూడా చేస్తున్నా. ప్రార్థన నువ్వు నా ఇంట్లో ప్రార్థన చేయట్లేదు కదా, ఈ సింహబోన్లో వేసాను. ఈ సింహబోన్లో వచ్చినాక కూడా నేను చింతించట్లేదు. నేను చేయాల్సిన పని ఏంటిది? ప్రార్థన చేయాలి. ఇదిగో ఈ రాత్రికాల సమయంలో, ఈ వేకువజాములో కూడా నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన విడిచిపెట్టలేదండి. ప్రార్థనను విడిచిపెట్టలేదు కాబట్టి ఆ ప్రార్థన తనని కాపాడింది, హెచ్చించింది, తన విలువ పెంచింది. ఏం అంశం ధ్యానిస్తాము? డూ యూ నో యువర్ వాల్యూ? నీ విలువ నీకు తెలుసా? విలువ ఎక్కడ ఉందంటే బాహ్యంగా కనిపించదు. నీలో యూ హ్యావ్ అ వాల్యూ ఇన్సైడ్ యూ. ఆ సామర్థ్యత దానిలో ఉంది కాబట్టి బానిసత్వంలో ఉన్నా కానీ దేవుడు చేసిన క్రమక్రమంగా తనకు అవకాశం ఇస్తూ తనని హెచ్చించాడు, తన వాల్యూ పెంచినాడు. నౌ హూ ఇస్ డానియల్? నౌ ఈస్ ఆఫ్టర్ కింగ్. రాజు తర్వాత గవర్నమెంట్ ఏదైతే ఉందో అంతా కూడా దానియేలు పాదాల కింద తీసుకొచ్చినాడు. ఎట్లా వచ్చింది? దేవుని దృష్టిలో పరిశుద్ధంగా, యథార్థంగా, నీతివంతులుగా జీవించినాడు. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు, ఎక్కడ మొహమాటం పడలేదు దేవుని విషయంలో. కాబట్టి ఏమైంది? అంచెలంచెలుగా కళ భావాన్ని చెప్పుకుంటూ స్పిరిట్ ఆఫ్ ఎక్సలెన్స్ తనలో ఉంది కాబట్టి దేవుడు తనని హెచ్చిస్తూ వచ్చినాడు. ఏమేమి ధ్యానం చెప్పేదాక దేవుని దృష్టిలో మన విలువ ఏంటిదో గమనించడము. దైవజనులు అనేక మంది ప్రజలు ఎలాంటి విలువ కట్టినారో మనం గమనించినాము. మనం ఇక్కడ గమనిస్తే, ఇంకా ముందు గమనిస్తే, యేసు
యేసుక్రీస్తు గురించి మనం ఒక నిమిషాలు నేర్చుకుందాం. మత్తయి సువార్త 3:17. Verse 16. Matthew chapter 3 verse 16. 16. మత్తయి సువార్త 3:16. యేసు బాప్తిజము పొందిన వెంటనే నీళ్ళ నుండి పుట్టునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను. దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదికి వచ్చుట చూచెను. తర్వాత ఏంటంటే మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. హల్లెలూయా. ఏమంటుంది వాక్యం యేసుక్రీస్తు గురించి? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. యేసుక్రీస్తు గురించి ఎవరు మాట్లాడుతున్నారు? తండ్రి మాట్లాడుతున్నారు. అంటే యేసుక్రీస్తు తండ్రి దృష్టిలో ఎలాంటి విలువ కలుగున్నాడు? నా ప్రియ కుమారుడు, ఆయన యందు నేను ఆనందించుచున్నాను. హి ఈస్ మై బిలవడ్ సన్, ఐ యామ్ వెల్ ప్లీజ్డ్. యేసుక్రీస్తు కూడా నిన్ను నన్ను చూసినప్పుడు ఎందుకు వెల చెల్లించాడు కాబట్టి మనం తన దృష్టి ఏంటంటే వీఆర్ విలువ కలిగిన వారు. వీఆర్ ప్రెషియస్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. వీఆర్ ఎ పెక్యులర్ పర్సన్. మనం విలువ చెల్లించి విలువ పెట్టి కొనబడిన వారు కాబట్టి యేసుక్రీస్తుతో ఎందుకు ఆ మాట మాట్లాడుతున్న తండ్రి? నేను తన రాజ్యం నుంచి, నా రాజ్యం నుంచి, తన సింహాసనం నుంచి ఇక భూలోకానికి వెళ్ళు అని పని అప్పగించినప్పుడు వెనకాడకుండా ఆ మాట అంగీకరించి వెళ్తాను అని చెప్పినాడు. బాప్తిజం సాక్ష్యం యాక్చువల్లీ ఎవరు ఇవ్వాలి కదా? పాపంలో ఉన్నవారు రక్షింపబడిన తర్వాత బాప్తిజంలో సాక్ష్యం ఇవ్వాలి. మరి యేసుక్రీస్తు పాపం చేయని వ్యక్తిగా మరి బాప్తిజం ఎందుకు సాక్ష్యం ఇస్తున్నాడు? ఎందుకంటే తను తగ్గించుకొని నేను చేసి చూపిస్తేనే వీళ్ళందరూ నమ్మి చేస్తారు కాబట్టి తను తగ్గించుకొని తన విలువని పెంచుకుంటూ వచ్చినాడు. అందుకే తండ్రి వాడు ఈయన నా ప్రియ కుమారుడు, నేను తన యందు ఆనందించుచున్నాను. తండ్రి ఏమో ప్రియ కుమారుడుగా చూస్తుంటే మరి ప్రజలు ఏం చూస్తున్నారు గమనిస్తామా? 12:24. మత్తయి సువార్త 12. మత్తయి సువార్త 12. Matthew 12:24. చాలు చూడండి, తండ్రి ఏ విధంగా చూసినాడు? యేసుక్రీస్తుని నా ప్రియ కుమారుడు అన్న వాల్యూ ఇచ్చినాడు. ఇక్కడ జనాలు ఏం చేస్తున్నారంట? But when the Pharisees heard it, they said, "This fellow doth not cast out devils, but by Beelzebub, the prince of the devils." దయ్యాలను వెలగొడుతుంటే దయ్యాలకు అధిపతిగా దాన్ని చూస్తూ వచ్చినారు. They are calling him Beelzebub, అంటే prince of the devils. పరిసయ్యులు ఆ మాట విని వీడు దయ్యములకు అధిపతి అయిన బయల్జెబూలు వలననే దయ్యాలను వెళ్ళగొట్టుచున్నాడు. దయ్యాలకు అధిపతి అయిన తండ్రి ఏమో
నా ప్రియ కుమారుడుగా చూస్తున్నాడు. సాతాను లేదంటే ఆ ప్రజలు పరిసరాలందరూ ఏ విధంగా చూస్తున్నారు? దెయ్యాలకు అధిపతిగా చూసుకోవచ్చు. దట్ ఈస్ దే వాల్యూ జీసస్ టు దట్ ఎక్స్టెంట్. అద్భుతాలు సూచకలు మంచి చేస్తుంటే కూడా ప్రజలు ఏం చేస్తున్నారు? దెయ్యాలతో కూడిన ఆటపాటలు, దెయ్యాలతో కూడిన వాటిని దెయ్యాలకు అధిపతిగా చూస్తూ వచ్చారు. ఎన్ని మేలు ఉపకారం చూసినా కానీ ఆ రోజు అక్కడ యేసుక్రీస్తు అలాంటి అనుభవంలో వెళ్తే మనం కూడా అలాంటి అనుభవం కూడా ఖచ్చితంగా వెళ్తున్నాం. ఒకసారి మనం ఎన్ని మంచి పనులు చేసినా కదా, ఎన్ని సహాయక చర్యలు చేస్తే కానీ, ఎంత మేలు ఉపకారాలు చేస్తే కానీ ప్రజలు ఇంకా మనల్ని తక్కువగానే చూస్తూ ఉంటారు కదా. మనం మోసం చేసి డబ్బు సంపాదించమని, లేదంటే క్రైస్తవ ఇప్పుడున్న మాట ఎట్లుంటుందంటే, ఈ క్రైస్తవులకి లేదంటే క్రైస్తవులందరూ ఏం చేస్తారంట? డబ్బు ఇచ్చి డబ్బు ఆశ చూపెట్టి ఏం చేస్తున్నారు? మత మార్పిడి చేస్తున్నారు మాట్లాడుతున్నారు. మనం ఆ విషయం చేయట్లేదండి. దేవుని వాక్యం పరిచయం చేయటం మన బాధ్యత కాబట్టి మనం చేయలేదు. ఎందుకు? ఎవరు చెప్తున్నారు? నిన్ను నన్ను సృష్టించిన సృష్టికర్త నీ కొరకు నా కొరకు చనిపోయి బాధ పెట్టబడి మరణం చేసి తిరిగి లేచిన యేసుక్రీస్తు మాటని మనం అంగీకరించి గౌరవించి మనం చేస్తాం కాబట్టి మనుషులకు ఏమవుతుంది? ఇప్పుడు యేసుక్రీస్తు తండ్రి చెప్పిన మాట చేస్తే నా ప్రియ కుమారుడిగా పిలువబడ్డాడు. యేసుక్రీస్తు తండ్రి చెప్పిన మాటలు చేస్తుంటే ఏమైనా ప్రజలు ఏం పిలుస్తున్నారు? దెయ్యాలకు అధిపతిగా పిలుస్తున్నారు. సో నిన్ను నన్ను అదే విధంగా చూస్తారు. మనం దేవుని వాక్యం చేసినప్పుడు ప్రజలు మనం ద్వేషిస్తారు, మనల్ని కొడతారు, తిడతారు, చంపుతారు, అవమానిస్తారు. అయినను ఇప్పుడు ఏమైందంటే నారాజండి యేసుక్రీస్తు ఇక తండ్రి నేను నీ దగ్గరకు వచ్చేస్తాను, వీళ్ళందరూ కూడా నన్ను దయ్యాలకు అధిపతిగా నన్ను పిలుస్తున్నారు కదా, నాకు అలాంటి బిరుదు వద్దు కదా అని నేను దుఃఖపడుతూ కదా, మొహమాటం పడుతూ లేదంటే అలిగి నేను వెళ్ళిపోతాను కాదండి. మనుషులు ఎంత అవమానించినా, అలాగే మనుషులు ఎంత అవమానించినా కానీ ఆ అవమానాన్ని తట్టుకుంటూ తన మీద ముఖం మీద గుమ్ము వేసినా కానీ ఏది ఏమైనా కానీ నేను ఏ పని కొరకు వచ్చినానో ఆ పని ముగించుకొని వెళ్తాను. ఏమైనా నువ్వు ఎప్పుడైతే క్రైస్తవుగా అంగీకరించినావో నీ పని ఏంటిది? అవమానం పొందుకుంటావు కదా, అపనిందలు పొందుకుంటావు. నువ్వు చేయని క్రియలు నీ పైన అపనిందలు వేస్తూ ఉంటారు. ఆయనను తట్టుకొని ముందుకు వెళ్ళాల్సిన బాధ్యత ఎందుకున్నది? నీలో వాక్యం ఉంది, నీలో నీ పైన యేసుక్రీస్తు రక్తం ప్రోక్షించబడ్డది, నువ్వు నీతి వస్త్రాన్ని ధరించావు కాబట్టి ఇవన్నీ చేసుకుంటే ఏమని పిలుస్తారు? యేసుక్రీస్తున్నా యు ఆర్ మై బిలవడ్ సన్, నా ప్రియ కుమారుడు, నా ప్రియ కుమార్తె అనే బిరుదు మనకు కూడా కలుగుతుంది. ఏమైనా అవమానపరచబడినప్పుడల్లా కూడా ఏం చెప్పాలంట? థ్యాంక్ యూ జీసస్ అని చెప్పాలి. థ్యాంక్ యూ లార్డ్, దేవా నీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు. ఎందుకు? నేను అవమానపరచబడుతుంది. దేని కొరకు? దేవా నీ వాక్యం కొరకు, నీ రాజ్యం కొరకు. అపనిందలు, అవమానం ఏది ఏమైనా, చావైనా బ్రతికైనా క్రీస్తు కొరకు, చావైనా బ్రతికైనా నాకు మేలు. ఇట్ ఈస్ గెయిన్. ఎవరన్నారు? పౌలు రాయగలుగుతున్నాడు. ఎప్పుడైనా క్వశ్చన్ చేస్తున్నా, ఏమైనా నీ రాజ్యం కొరకు ఎంత శ్రమ పొందుకుంటూ నేను పెళ్లి కూడా చేసుకోలేదు కదా, అన్నీ విడిచిపెట్టి నీ పరిచయనే చేస్తున్నా. మనకి ఎందుకు ఈ శ్రమ? నా చేతిలో డబ్బు ఉన్నా లేకపోయినా కాలి నడక మీద వెళ్తున్నాను, ఒక పట్టణం నుంచి ఇంకొక పట్టణంకి నీ వాక్యం చెప్పుకుంటూ వెళ్తున్నాను. అయినా కూడా నాకు ఈ శ్రమలు గుండా వెళ్తున్నాను. నాకు ఎందుకు శ్రమలు అని క్వశ్చన్ చేసిన చేయట్లేదు. నాకు అప్పగించిన పని నేను చివరి శ్వాస వరకు నమ్మకంగా చేసుకుంటా వెళ్తాను అనే ఆ ధ్యాసలో ఉన్నాడు కాబట్టి దేవుడు తనని నడిపించాడు. ఈరోజు మనం తన గురించి మాట్లాడుకోగలుగుతున్నాం. ఆమేన్. సో దేవుడు మనకి ఇచ్చిన బాధ్యత మనం గమనించుకుంటే చివరి ఒక మాట చూసుకొని ముగించుకున్నాం. మత్తయి సువార్త 27:54 మత్తయి సువార్త 27:27 and 54.
హల్లెలూయా. ఇప్పుడు ఏమైందండి, ప్రజని గమనిస్తాను. ఏమన్నారు ఈ ప్రజలు? ఏమన్నారు? దెయ్యాలకు అధిపతి అన్నారు. అవునా? యేసుక్రీస్తు అలిగినాడా? అయ్యో వీళ్ళకి ఇలాంటి బిరుదు ఇచ్చినారు? ఏం లేదు. మీరు ఏమని అనుకోండి, నేను వచ్చిన పని నేను చేసుకుంటూ వెళ్తాను. తను వచ్చిన పని చేసుకుంటున్నప్పుడు ఏ ప్రజలైతే దెయ్యంతో నువ్వు దెయ్యాలకు అధిపతి, దెయ్యం సహాయం తీసుకొని అద్భుతాలు చేస్తూ ఉన్న వ్యక్తులు ఇప్పుడు ఏం చేస్తారంట? నిజముగా ఈయన దేవుని కుమారుడు. హల్లెలూయా. ట్రూలీ హీ ఈస్ ద సన్ ఆఫ్ గాడ్. దేవుని కుమారుడు వచ్చినాడు, తన విలువని పోగొట్టుకోలేదు, దేవుని కుమారుడుగానే వెళ్తున్నాడు. ఆ ప్రయాణంలో ప్రజలు తక్కువగా చూసినా కానీ అని ఏ విషయంలో కూడా తన హృదయానికి తీసుకోలేదు. ఆ అపనిందలు తన మీద తీసుకోలేదండి. అన్నీ ఇగ్నోర్ చేసి అన్నీ పక్కన పెట్టి తండ్రి నాకు అప్పగించిన పని మాత్రమే నాకు ప్రాముఖ్యము. హల్లెలూయా. సో నీకు నాకు ప్రాముఖ్యత ఏంటిది? నీ ఆస్తులు అంతస్తు నీ భూలోకంలో ప్రజలు చూసే విలువ కాదు, దేవుని దృష్టిలో నీ విలువ ఏంటిది అనేది ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఏంటిది? యేసుక్రీస్తు విలువ ఏంటిది? తన దేవుని కుమారుడుగా వచ్చినాడు, దేవుని కుమారుడుగా బ్రతికినాడు, దేవుని కుమారుడుగా పరిచయం చేస్తాడు, దేవుని కుమారుడుగా వెళ్ళిపోతున్నాడు. ఈయన నిజముగానే ఎందుకు చెప్తున్నా మాట? దానికన్నా ముందేమన్నా భూకంపాలు చూసినారండి. తన చనిపోయినప్పుడు ఏమైందంట? చీకటి కలిగినది. చూడండి, శతాధిపతి అతనితో కూడా యేసునకు కావలి ఉన్న వారును భూకంపమును జరిగిన కార్యములన్నిటినీ చూచి మిక్కిలి భయపడి నిజముగా ఈయన దేవుని కుమారుడని చెప్పాను. అప్పుడేమో భుజాలు చేసుకుంటూ కాళ్ళని ఎగరేస్తూ నువ్వు దెయ్యాల అధిపతి అని చెప్పిన వ్యక్తి ఏమైందంట? భయముతో వణికిపోతూ నిజంగా ఈయన దేవుని కుమారుడు. హల్లెలూయా. ఆయన ఇంటింటికి డప్పు కొట్టుకుంటూ చేయలేదండి. తన చేసిన క్రియలు బట్టి తన విలువని పెంచుకుంటా వెళ్ళినాడు. నమ్మని వ్యక్తులు కూడా నమ్మాల్సిన స్థాయికి బ్రతిమలాడిండా. నాకు 3.5 years టైమే ఉందండి, దయచేసి మీరు నమ్మండి, దయచేసి మీరు నమ్మండి కదా అని ఇంటింటికి వెళ్ళి బ్రతిమలాడితే చేయలేదండి. తనకు అప్పగించిన పని నమ్మకంగా చేసుకుంటూ అద్భుతాన్ని సూచనలు చేసుకుంటూ దేవునితో అనుసంధానం అవుతూ తండ్రిని ప్రార్థన చేస్తూ తన సహాయం కోరుతూ అన్నీ చేసుకుంటూ వెళ్ళాడు. స్టార్టింగ్లో తన విలువ ఏంటిది? ఏం లేకుండే. ఏ విధంగా చూశారంటే తన విలువ ఏంటిదండి? ఓ ఈయన కార్పెంటర్ కొడుక, ఈయన మడ్రంగి కొడుకు అని చూసినారు. దేవుని కుమారుడు చూడట్లేదు. ఈయన మాతో పాటు ఉండే కదా, ఈయన యేసుక్రీస్తు కదా, వీళ్ళ అక్కచెల్లెలందరూ మాతో ఆడుకున్నారు కదా, ఈయన ఏది చేసేది అద్భుతాలు సూచక క్రియలు, ఈయన ఒక మడ్రంగి కొడుకే కదా అన్నారు. ఎవరైతే తనకు విలువ ఇవ్వలేదో స్వస్థతలు పొందుకోలేదు, విలువ ఇచ్చిన వారందరూ కూడా స్వస్థతలు పొందుకున్నారు. మనుషులని ఒక వడ్రంగి కొడుకుగా చూసినారు, ఒక కార్పెంటర్ సన్గా చూసినారు. తన పని ముగించుకొని వెళ్తున్నప్పుడు ఈయన కార్పెంటర్ కొడుకు కాదైనా ఎవరంటైనా నిజముగా దేవుని కుమారుడు. హల్లెలూయా. ఆమేన్. సో నిన్ను నన్ను చూసి అరే ఈయన అక్కడ పాస్టర్ మామూలుగా అనుకోవచ్చు, బట్ స్టిల్ గాడ్ విల్ రేజ్ యువర్ స్టాండర్డ్. అరే ఈయన ఆ పని మనిషి కదా, నువ్వు ఇక్కడ పని మనిషి ఉద్యోగమే చేయొచ్చు. నీ కడుపు దుప్పల గురించి దేవుని దృష్టిలో నువ్వు రాజువి, యాజకుడివి, ప్రత్యేకింపబడిన వ్యక్తివి, ప్రతిష్ఠింపబడిన వ్యక్తివి. దేవుని దృష్టిలో నీ విలువ ఎప్పుడు పడిపోదండి. నువ్వు ఎంత పాపాత్ముడైనా కానీ దేవుని శాశ్వత ప్రేమ, దేవుని అత్యధిక కృప ఇంకా ఉంది కాబట్టి నీ విలువ పడిపోలేదు. దేవుని దృష్టిలో ఇంకా నువ్వు విలువ కలిగిన వాడివి. దేవుడికి ఇంకొక అవకాశం ఇస్తూనే ఉన్నాడు. ఒకరోజు కాకపోతే ఒకరోజు నా కూతురు, నా కుమారుడు నా వైపు తిరుగుతాడు. ఎవరితో తిరిగినప్పుడు మన విలువ ఇంకా పెరుగుతుంది, మన విలువ ఎంచుకోబడుతుంది. డూ యూ నో యువర్ వాల్యూ అనే అంశాన్ని ధ్యానించాము. సో నీ విలువ ఏంటిదో నీకు ఈరోజు గుర్తు చేస్తాము. నువ్వు ఎప్పుడుగా నిన్ను తక్కువ వాడిగా, తక్కువ దానిగా చూసుకో. దేవుడు నిన్ను రాజుగా యాజకుడిగా పిలిచినప్పుడు యూ షుడ్ సే ఐ యామ్ ఎ కింగ్, యూ షుడ్ సే ఐ యామ్ ఎ ప్రీస్ట్.
because you are more value than many sparrows. You are more value than many sheep. You are more value than all the animals, all the birds. జనాభాలో అందరికన్నా నువ్వు ప్రత్యేకింపబడిన వాడు. ఎందుకు? నువ్వు యేసుక్రీస్తుని సొంత రక్షణ అంగీకరించావు. బికాస్ యూ హ్యావ్ జీసస్, బికాస్ యూ హ్యావ్ గాడ్, యూ ఆర్ మోర్ వాల్యూ దెన్ ఆల్ అదర్ గాడ్స్, ఆల్ అదర్ పీపుల్, ఆల్ అదర్ జెంటైల్స్ ఇన్ దిస్ ప్లేస్. ఆమేన్. నీకు విలువ ఉంది, ఆ విలువని నువ్వు పోగొట్టు. సో వాట్ ఆర్ యూ సపోజ్ టు? నీ వాల్యూ అని 10 మంది అడిగితే నీ ఆస్తుల అంతస్తులు బట్టి కాదు, దేవుడు నీలో ఉన్నాడు కాబట్టి దాన్ని బట్టి నీ విలువ పెరుగుతుంది. హల్లెలూయా. దేవుడు కొద్ది మాటలు దీవించును గాక.